మనతో పాటు శంకర్పల్లి ఎక్స్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి ప్రస్తుతం. సో కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. సో ప్రస్తుతం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. ఒకసారి వాళ్ళ స్పందన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారు అంటే ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్లోకి జాయిన్ అవుతా ఉన్నారు. సో ఏంటి ఏం చెప్తుంది? నేను ఆల్రెడీ కేసీఆర్ గారు మనిషినండి. నాకు ఎంపీపీగా అవకాశం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ఏ. కానీ ఆ రోజున్న మా స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారు కావచ్చు, వాళ్ళతోని కొంచెం విభేదాలు ఉండడం వల్ల పార్టీకి పనిచేసే వాళ్ళకి ఆ రోజున ఆయన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ కొంచెం బాధించి ఇక వాళ్ళందరూ కాంగ్రెస్లో పార్టీలోకి ఎంపీ ఎలక్షన్స్ ముందే వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళంతా తర్వాత వెళ్ళినారు. సో పార్టీని అంతా డిస్టర్బ్ చేయడము ఇదంతా నాకు నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళకి ఈ పార్టీలో అన్నీ అనుభవించి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేకుండే ఎంపీ ఎలక్షన్లో మా స్థానికంగా. సో కాంగ్రెస్ గెలవద్దు, ఎటు తిరిగి కాంగ్రెస్ గెలవద్దు అని చెప్పి నేను ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఏదైతే అనుకున్నానో అది సాధించినాను. మా మండలంలో కావచ్చు బీజేపీకి మెజారిటీ ఇవ్వగలిగినాం, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకుండా చేయగలిగినాం. అది నేను చేయాలనుకున్నది, అది నెరవేరింది. సో ఈరోజు అగైన్ ఆనాటి సుభిక్ష తెలంగాణ ఎట్లయితే కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా ఉండెనో, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండెనో, అది మేము మళ్ళీ కోరుకుంటాం. ఎప్పుడైనా మేము కోరుకునేది అదే, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి నేను మళ్ళీ కేసీఆర్ గారి వెంట నడవటానికి, కేటీఆర్ గారి వెంట నడవటానికి మేము మళ్ళీ వస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. సో అక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? అభివృద్ధి కోసం వెళ్ళా అంటున్నాడు, అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేయను అంటున్నాడు. మరి ఎట్లా ఉంది? చేవెళ్ళ కావచ్చు లేకపోతే ఆ నియోజకవర్గం ఏం అభివృద్ధి చేస్తారండి? ఆల్మోస్ట్ 1.5 year దగ్గరకు వచ్చేసింది. ఏం చేయగలిగినాడు ఆయన? చెప్పాలి కదా పబ్లిక్కి. ఏం చేయగలిగినాడు? పోనీ పెరిగిన పెన్షన్లు ఇప్పించినాడా? అందరికీ పూర్తిగా రుణమాఫీ చేయించినాడా? గ్రామాలలో వేయవలసిన రోడ్లు, శంకర్పల్లి మెయిన్ రోడ్డు ఇంకా అట్లానే అధ్వానంగా తయారైంది, అవన్నీ వేయించినాడా? ఏం చేసినాడండి? కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు, ఏం చేసినాడు అప్పటి నుంచి? చెప్పాలి కదా. రైతులకు డబ్బులు లేవు, రైతు బీమాలు లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు. ఎన్ని ఇస్తున్నారు? ఆ రోజు నెలకి మేము 100-110 పంచేది మేము ఎంపీపీగా ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కు. ఇవాళ ఎక్కడ పోయినా చెక్కులన్నీ? ఎన్ని ఇస్తున్నారు? ఆ రోజు ఎన్ని ఇచ్చినాం, ఈరోజు ఎన్ని ఇచ్చినాం రాసుకుందామా? ఎక్కడుంది? పెరగాల్సిన పెన్షన్ లేవు, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి అన్నీ? ఒక్కటి లేదండి. జీరో పాలన వీళ్ళది, జీరో. ప్రజలందరూ డబ్బు ఉన్నవాడు బాధపడుతున్నాడు, డబ్బు లేనివాడు కూడా బాధపడుతున్నాడు. మీరు చూడండి, బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చిందండి? ఎవరి వలన వచ్చింది? వీళ్ళే కదా హైడ్రాన్ తెచ్చి అది తెచ్చి భయభ్రాంతులకు గురి చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు విలేజ్లలో రియల్ ఎస్టేట్ చేసుకొని బతికేటోళ్ళు విలేజ్ ఒక 100 మంది ఉంటారండి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు ప్రజలు. రేపొద్దున ఖచ్చితంగా చేవెళ్ళ గడ్డ మీద బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాని చేవెళ్ళ గడ్డ మీద ఎగరవేస్తాం. కేసీఆర్ గారు ఎవరిని నిలబెట్టినా ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నుంచి భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి. మీ సమక్షంలో కావచ్చు, మాజీ ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు. సో రేపటి నాడు ఎట్లా ఉంటుంది అసలు? అక్కడ క్యాడర్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ వాళ్ళ క్యాడర్ సంగతి వాళ్ళది ఎంత ఎట్లుందంటే ముసుగులో గుద్దులాట లెక్క అయింది వాళ్ళది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్గం ఒకటి, ఈ పోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్గం ఒకటి ఉంది. అక్కడ వాళ్ళందరూ గుద్దుకోవడంతోనే సరిపోతుంది ఆ కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఈ రేవంత్ రెడ్డి తెచ్చిన దరిద్ర పాలన, అదొకటి సరిపోతుంది వాళ్ళకి. బీజేపీ పార్టీ అనుకోండి, అది ఎంపీ ఎలక్షన్స్ వరకే పరిమితం ఉంటుంది తప్ప వేరే దాంట్లో అది ఉండదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే. ప్రజల మనసులో బీఆర్ఎస్ ఉందండి. కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోయినారు, దాన్ని కాదనలేరు ఎవరు కూడా. వీళ్ళేదో అతిచేతిలో వైకుంఠం చూపించిండు రేవంత్ రెడ్డి. ఇవాళ వైకుంఠం లేదు కదా, కనీసం వాళ్ళకి తిండి గతి లేకుండా గరీబులు బాధపడుతూ ఉన్నారు. తెలిసిపోయింది, సంవత్సరం లోపల ఆ పార్టీ గురించి అందరికీ తెలిసిపోయింది. స్థానిక సంస్థ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? మీరు బీఆర్ఎస్లోకి జాయిన్ అవుతా ఉన్నారు. సో ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, ఎక్కడైతే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయో అక్కడ బీఆర్ఎస్ పోటీ చేయాలని చెప్పి ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అండి. వాళ్ళే లిస్ట్ తీసుకున్నారు, పేర్లు తీసుకున్నారు, అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి. మొన్న ఏదో లిస్టులు ఏదో ఇచ్చినారంట, మేము చూడలేదు ఆ లిస్టు. ఆ లిస్టులో సగం కంటే ఎక్కువ మందికి లేవు పేర్లు. వాళ్ళే తంతరు వీళ్ళని, ఊర్లలోకి వస్తే వాళ్ళే తన్ని పంపుతారు. రానివ్వండి, చూసుకుందాం స్థానిక సంస్థలలో.
ఫైనల్గా ఎట్లా ఉంటుంది పార్టీ మారిన తర్వాత జాయిన్ నేను ముందు నుంచి బీఆర్ఎస్ మనిషినే అండి. కేవలం ఒక ఎమ్మెల్యే మీద కోపంతోనే నేను తాత్కాలికంగా నేను దూరమైన తప్ప నేను ఎక్కడున్నా నేను కేసీఆర్ గారి మనిషినే, నేను బీఆర్ఎస్ మనిషినే. నేను ఈరోజు మళ్ళీ సొంత గూటికి వచ్చినట్టు. వచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.